చందమామ కథ. తిక్క కుదిరిన నక్క. అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సింహం రాజు. నక్క ఆ సింహానికి మంత్రిగా ఉండేది. అది గుంట నక్క, జిత్తులమారి కూడా. అది కపటోపాయంతో మాయమాటలు చెప్పి రోజుకో జంతువుని రాజుగారికి ఆహారంగా తీసుకుని వస్తుండేది. ఆ జంతువును చంపి సింహం తినగా మిగతా మాంసాన్ని నక్క తింటుండేది. ఇలా తింటుండగా కొన్ని రోజుల తర్వాత అడవిలో జంతువులన్నీ అయిపోయాయి. సింహానికి ఆహారం దొరక్కపోతే తననే చంపేస్తుందని నక్కకు భయం పట్టుకుంది. చిన్న ఉపాయం ఆలోచించింది. మృగరాజా, ఈ అడవిలో జంతువులన్నీ అయిపోయి అటు చివర ఒక పులి మాత్రం ఉంది. అది మీ దగ్గరికి రానంటోంది. మీరే వెళ్ళి దాన్ని చంపి తినండి అంది. కూర్చున్న చోటకే ఆహారం వస్తుంటే తిని సోమరిపోతుగా తయారైంది సింహం. తనిప్పుడు పులితో పోట్లాడి జయించలేదు. ఈ విషయం తెలిసే నక్క కుట్ర పన్నింది. సింహానికి నక్క కుట్ర అర్థమైంది. పులి సంగతి రేపు చూస్తాను, ఇవాళకి నువ్వున్నావుగా అని నక్కపై పడి గుటకాయ స్వహా చేసింది. ఆ విధంగా నక్కకి తిక్క కుదిరింది. చందమామ కథ. ఉడత ఉపదేశం. ఒక అడవిలో ఒక ఉడత ఉండేది. అది రోజు అడవిలో దొరికే పళ్ళు, లేత చిగుళ్ళు తిని ఆనందంగా ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఒకరోజు ఉడత ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకు దూకుతుంటే పట్టు తప్పి ఆ చెట్టు కింద నిద్రిస్తున్న తోడేలు మీద పడింది. తోడేలుకు నిద్ర చెడింది. వెంటనే అది కోపంగా ఉడతను పట్టుకుని, నా నిద్ర చెడగొడతావా? నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు, నమలకుండా గుటుక్కున మింగేస్తాను అంది. దయచేసి నన్ను వదిలిపెట్టు అని బతిమలాడింది ఉడత. సరే, నిన్ను వదిలిపెడతాను, కానీ నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు అంది తోడేలు. సరే అంది ఉడత. మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆడుతూ గంతులేస్తూ ఏ చీకు చింత లేకుండా ఉంటున్నారు. మేమెప్పుడు ఏదో అశాంతితో చికాకుగా ఉంటాం. ఎందుకో చెప్పు అంది. దానికి ఉడత, నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది, నన్ను వదిలిపెట్టు, చెట్టుపైకి వెళ్ళి చెబుతా అంది. సరేనని తోడేలు ఉడతను వదిలిపెట్టింది. ఉడత వెంటనే చెట్టు కొమ్మపైకి వెళ్ళి, మా మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఉండవు, ఎవరికీ హాని చేయాలనే తలంపే రాదు, మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుంటే సంతోషంగా ఉండొచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఏవో చెడ్డ ఆలోచనలుంటాయి, అందుకే అవి మీ మనస్సుకు శాంతి లేకుండా చేస్తాయి. అందుకే మీరెప్పుడు అలా అశాంతితో ఉంటారు అంది. అది విని తోడేలు నిజం తెలుసుకొని సిగ్గుపడింది.